సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులతో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్షించారు. సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా వస్తున్నాయని, నీటి నాణ్యత లేదని ఫిర్యాదులున్నాయని అధికారులకు జగ్గారెడ్డి చెప్పారు. 2 మున్సిపాలిటీలో కొత్త కాలనీలకు అవసరమైన పైప్ లైన్లపై వివరాలు రెడీ చేయాలని అధికారులకు సూచించారు. మంజీరా వాటర్ స్కీమ్లో భాగంగా సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటిక్ వెల్ ఫిల్టర్ బెడ్తో పాటు నాణ్యత ఉన్న పైప్ లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి అదనంగా ఫిల్టర్ బెడ్, ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. తాను నిర్మలా కలిసి ఈ ఎన్సీని కలిసి ప్రాజెక్టు రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని జగ్గారెడ్డి వివరించారు. మిషన్ భగీరథకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్టార్ట్ చేసారు. కానీ అలా ఆ రోజులలో కంప్లైంట్ వచ్చినాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఏమి వస్తున్నాయి అంటే ఫిల్టరేషన్ సరిగ్గా అవుతలేదు, మట్టి నీళ్ళు అట్లనే, ఎర్ర నీళ్ళు అట్లనే వస్తున్నాయి, అది చేయలేకపోతున్నాము అని అన్నాం. అక్కడక్కడ కొందరు నేను అడిగితే కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది, దాన్ని మెయింటెనెన్స్ చేసేవారు కరెక్ట్గా చేస్తలేరు, ఇవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము డ్యూటీ పరంగా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అనేది ఎవరో అక్కడక్కడ చెప్పడం జరిగేది. ఇది సరే, ఇవన్నీ మనం జనాలకు చెప్పి మనము చెప్పడం వల్ల రిజల్ట్ రాదు. మనము అల్టిమేట్ డ్యూటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అధికారులు మన ఇద్దరు డ్యూటీ ఏంటంటే ఏదో రకంగా మనము వాటర్ నాణ్యతతో కూడుకున్న వాటర్, ఫిల్టర్ అయ్యి నాణ్యతతో కూడుకున్న వాటర్ని మనము ప్రజలకు